కు మానసిక ఆరోగ్య సమస్యలు. ముంబై కెప్టెన్ పై టీమిండియా మాజీ క్రికెటర్ సంచలనం. IPL 17వ ఎడిషన్ ముంబై ఇండియన్స్ కు పెద్దగా అచ్చు రాలేదు. సీజన్ ప్రారంభంలో వరుస పరాజయాలతో ఆ జట్టుకు షాకుల మీద షాకులు తగిలాయి. జట్టును విజయ పదంలోకి తీసుకొచ్చేందుకు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అతనికేవీ కలిసి రావడం లేదు. దీనికి తోడు పాండ్యాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఇప్పటికీ ఆగడం లేదు. హార్దిక్ పాండ్యా ముంబై జట్టులోకి వచ్చినప్పటి నుంచి మొదలైన ఈ ట్రోలింగ్ కెప్టెన్స్ విషయంలో మరింత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత జట్టు వరుస పరాజయాలకు కారణమంటూ విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలా నిత్యం ట్రోలింగ్ కు గురవుతున్న పాండ్యా ఇవేమి పట్టించుకోకుండా తన ఆటపై శ్రద్ధ చూపిస్తున్నాడు. అయితే నిత్యం విమర్శలు ట్రోలింగ్ చేయడం వల్ల పాండ్యా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప హార్దిక్ పాండ్యా గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ముంబై కెప్టెన్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, అతను మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన యూట్యూబ్ ఛానల్లో హార్దిక్ మానసిక స్థితి గురించి రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ హార్దిక్ కు ఆల్ టైమ్ గ్రేట్ ప్లేయర్ గా ఎదిగే అవకాశం ఉందని చెప్పాడు. అయితే తనకు వ్యతిరేకంగా జరుగుతున్న వాటి వల్ల హార్దిక్ ఖచ్చితంగా మానసిక సమస్యలతో పోరాడుతున్నాడని ఉతప్ప చెప్పాడు. భారత అభిమానుల మనోభావాలను నేను అర్థం చేసుకున్నాను, కానీ ఏ ఆటగాడి పట్ల ఇలాంటి ప్రవర్తన సరైనది కాదు. ఈ రకమైన ప్రవర్తన నిజంగా అసభ్యంగా ఉంది. మనం ఎవరితోనూ ఇలా ప్రవర్తించకూడదు, దీన్ని చూసి నవ్వకూడదు, ఏ విధంగానూ ముందుకు తీసుకెళ్లకూడదు అని ఉతప్ప హార్దిక్ కు మద్దతుగా నిలిచాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.